సీఎం రేవంత్ రెడ్డిపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనంతా డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపులే అన్నారు. అందులో భాగంగానే లగచర్ల దాడి ఘటనలో తనపై కేసులు పెట్టి జైలుకు పంపాన్ని విమర్శించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీరు ఆశ్చర్యంగా ఉందని, అల్లు అర్జున్ అంశంపై గంటసేపు అసెంబ్లీలో మాట్లాడడం అవసరమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజలు రైతు సమస్యలపై మాట్లాడాలని, అది పక్కన పెట్టి జనాలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ పై అక్రమంగా కేసు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని పట్నం నరేందర్ రెడ్డి సూచించారు. రైతు బంధు మీద మాట్లాడు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు బంధు ఎకరాకి ఎంత ఇస్తావు, ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు. అసెంబ్లీలో చెప్పేది అనౌన్స్ చేసేది ఉంటుంది. అది పక్కన పెట్టి రైతు బంధు చెప్పకుండా అల్లు అర్జున్ గారి మీద గంటన్నర అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నదా అని అడుగుతున్నాను. కేసీఆర్ గారు 5,000 ఇస్తుంది, నేను వచ్చినాక 7,500 ఇస్తా, మీరు ఇప్పుడు తీసుకోకండి, ప్రభుత్వం వచ్చినాక నాకు ఎకరాకి 7,500 వస్తుందని చెప్పిన పెద్ద పెద్ద మాటలు చెప్పి మొన్న బడ్జెట్లో అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతు బంధు మీద విధి విధానాలు ప్రకటిస్తా అని చెప్పిండు. 7 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నాం, సంక్రాంతి నుంచే రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పి అసెంబ్లీలో ఏం చేసినాడు? రైతు బంధు మీద ప్రకటన చేయకుండా కేటీఆర్ గారి మీద ఒక మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు. ప్రజల మీద మాట్లాడు, రైతు బంధు మీద మాట్లాడు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు బంధు ఎకరాకి ఎంత ఇస్తావు, ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పు. అసెంబ్లీలో చెప్పేది అనౌన్స్ చేసేది ఉంటుంది. అది పక్కన పెట్టి రైతు బంధు చెప్పకుండా